చెప్తా. ఏమీ కాదు బేటా. అను, అయ్యో అను, ఏమీ కాదు బేటా, ఏమీ లేదు, కంగారు పడుకు. అను నీకేం కాలేదుగా? ఏమైందను? ఏం కాలేదు మమ్మీ, జస్ట్ స్లిప్ అయింది. దెబ్బలు తగిలే లోపే ఆ అంకుల్ వచ్చి కాపాడారు. ఎవరతను? మన అను ఆడుతూ కింద పడిపోబోతుంటే ఆయన ఎవరో దేవుళ్ళ వచ్చి కాపాడాడు. నిజం వసు. అను ఇట్రా. దెబ్బలేమైనా తగిలాయమ్మా? పాపం ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి అనుని పట్టుకోకపోయుంటే అనుకి పెద్ద దెబ్బలే తగిలేవి. నేను చూస్తూనే ఉన్నాను కదా. చూస్తూ ఊరికే అందుకున్నావే, అనుని కాపాడిండొచ్చు కదా. అది నేను అక్కడున్నాన్రా, అను ఇక్కడ పడిపోయింది. పాపం ఆయన రాకపోయుంటే అనుకి పెద్ద ప్రమాదం జరిగేది. అంత పెద్ద ప్రమాదం ఏం కాదమ్మా, నీ కాలు తగితే పడిపోయాను. అది నా కాలు కాదే, ఏదో కర్రయ్యి ఉంటుంది. కంగారులో నా కాలు అనుకుంటోంది. సమయానికి ఆయన దేవుళ్ళ రాకపోయింటే అనుకి పెద్ద దెబ్బే తగిలుండేది. ఎందుకే అతని గురించి ఇన్నిసార్లు చెప్తున్నావు? మంచి పని చేశాడు కదరా, ఎవరికి చేసినా చెప్పాలి కదా. మీరెవరండి? ఆయన సర్దార్జీ అభి. మీ పేరేంటి? రాజా. నీకెలా తెలిసే? ఇందాకే చెప్పారు. సర్దార్జీ అంటున్నావు, రాజా అని పేరేంటి? అంటే నా పేరు యువరాజ్ సింగ్ సాబ్. సర్దార్జీ అయ్యుండి తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు. నాన్న పంజాబీ, అమ్మ ఆంధ్ర, అలా తెలుగు వచ్చేసింది మేం సాబ్. టైంకి వచ్చి మా పాపను సేవ్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు సాబ్, పని వెతుక్కుంటూ వస్తుంటే పాప కింద పడడం చూశాను, వెంటనే వచ్చి కాపాడాను. ఏంటి యువరాజ సింగ్, నువ్వు పని వెతుక్కుంటూ వచ్చావా? అవును మేం సాబ్. మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే ఇప్పిస్తారా? సారీ సింగ్ గారు, మా ఇంట్లో ఏ పని లేదు. ఎందుకు లేదే? మనకు మంచి తోటమాలి కావాలి కదా. సింగు గారికి తోట పని రావాలి కదే. నాకు అన్ని పనులు వచ్చు సాబ్. ఇదివరకు మీరేం పని చేసేవారు? నేను ఇంతకు ముందు లారీ డ్రైవర్గా పనిచేశాను సాబ్. తర్వాత మెకానిక్గా కూడా చేశాను. నాకు జీతం ఏమీ వద్దు, ఒంటరి వాణ్ణి. రోజు ఇంత అన్నం పెడితే చాలు. తోట పని, ఇంటి పని, అన్ని పనులు చేస్తాను. అన్ని పనులు చేస్తాడట అభి, పనిలో పెట్టేసుకుందాం. అతనిపై నీకేంటే అంత ఇంట్రెస్ట్? అంటే ఒకప్పుడు మనం కూడా ఇలాంటి పనులు చేసుకుని బతికాం కదరా, అది గుర్తుకొచ్చే చెప్పానంతే. మీ దగ్గర పని లేకపోతే పర్వాలేదు సాబ్, ఇంకో చోటుకు వెళ్ళి అడుక్కుంటాను. నువ్విక్కడే ఉండాలి కదా రాజా, ఇంకో చోటుకి ఎలా వెళ్తావు? పాపం ఎవరూ లేరు అంటున్నాడు, మనింట్లోనే పనిద్దామండి. ముక్కు మొహం తెలియని వాళ్ళకి పనులా ఇస్తాం వసు. ముక్కు మొహం తెలియకపోయినా పేరు ఊరు తెలిసింది కదే. పైగా జీతం వద్దంటున్నాడు. ఖర్చు లేకుండా పనివాడు దొరికినప్పుడు పనిలో పెట్టుకుంటే నష్టమేంటి? ఓకే అండి, మీరు మా పాపను సేవ్ చేశారు. తోట పని, ఇంటి పని చేసుకోండి.
భోజనం పెట్టి శాలరీ కూడా ఇస్తాం. చాలా సంతోషం సార్. అల్లా మిమ్మల్ని చల్లగా చూడుగాక. ఆ? అల్లా ఏంటి? మీరు గురునానక్ని కదా పూజిస్తారు. నా రాజా ఇలా దొరికేసాడేంటి? ఇప్పుడెలా? లారీ డ్రైవర్గా దేశమంతా తిరిగాను కదా బాబు. నాకు నానక్, అల్లా, రామ్, జీసస్ అందరూ ఒకటే. సబ్కా మాలిక్ ఏక్ హై. ఆ, అవును సర్దార్జీ, సర్వ మతాలు సమానమే, అందరి దేవుళ్ళు ఒకటే. ఏంటి వసు, సర్దార్జీని అలా చూస్తున్నా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. యాక్చువల్లీ నాకు అదే ఫీలింగ్ వచ్చింది వసు గారు. ఎక్కడ చూసావా అభి? అదే గుర్తుకు రావడం లేదు బావగారు. మా సింగిల్ అంతా దాదాపు ఒకేలా ఉంటాం మేం సాబ్. అవునవును, సింగిల్ అంతా సేమ్ టు సేమ్ ఉంటారు. నీకెలా తెలిసే? నువ్వేమన్నా పంజాబ్కి వెళ్ళావా? పంజాబ్ వాళ్ళు ఇక్కడికి వస్తారు కదరా, అప్పుడు చూశాను. ఓకే రాజు, ఈ రోజే పనిలో చేరిపోండి. థ్యాంక్స్ మేం సాబ్. ఇప్పుడు ఈ ఇంటికొచ్చింది సర్దార్జీ కాదురా, యముడు. నేను చేసేది తోట పని కాదు, మీ తోట తీసే పని. రాజా, నా పొత్తి. అనుకున్నట్టుగానే ఇంట్లో చేరిపోయావు. ఈ ఇంటికి తోటమాలిగా, నా ఒంటికి వనమాలిగా. ఆ దిక్కుమాలిన పోలికేంటే బాబు. ఇక నుంచి డే నైట్ మన వల్ల మాలిన ప్రేమను ప్రేమించుకుందాం రాజా. సరే, మీరు లోపలికి వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. అలాగే రాజా, నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా నన్ను పిలు, క్షణాల్లో వస్తాను, నీ ఒళ్ళు వాలిపోతాను. అబ్బా, అస్తమాను ఈ పిశాచిని భరించాల్సి వస్తుంది. త్వరగా నా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. ఏవండి, ఇటు ఇవ్వండి, నేను కడతాను. నేను కట్టుకుంటానండి. ఏ, మిమ్మల్ని నేను రెడీ చేయకూడదా? నేనేం బనీన్ కాదండి నన్ను రెడీ చేయడానికి. ఆఫీస్కి వెళ్తున్న భర్తని రెడీ చేయడం భార్యకి ఆనందం. అవునండి, ఆఫీస్కు వెళ్తూ భార్యతో రెడీ చేయించుకోవడం భర్తకి సంతోషం. మీ ఆనందం, సంతోషం ఇంకా సేపట్లో ఆవిరి చెయ్యబోతున్నాను. మీ ఇద్దరిలో ఒకరిని ఈ రోజు లేపేస్తాను. మరి తెలిసే నన్ను టై కట్టొద్దు అని ఎందుకు అంటున్నారు? మీకు శ్రమ ఎందుకని? మీకు సంతోషమైనప్పుడు నాకు శ్రమ ఎందుకు అవుతుంది? మీకు ఆనందం అయితే నాకు ఆనందమే. మిమ్మల్ని రోజు రెడీ చేసి ఆఫీస్కి పంపించాలని ఉంది. నన్ను జైలు పాలు చేసి మీ ఇద్దరూ చిలకా గోరింకల్లాగా కబుర్లు చెప్పుకుంటున్నారే, ఈ కబుర్లు ఇంకెంతోసేపు ఉండవే. కాసేపట్లో మీ నోళ్లు మూతపడతాయి.
పడిగానే తాకే ఊపిరి ఓ అలవా. థ్యాంక్స్ వసు గారు. మీకోసం అయినా రోజు ఇలాగే రెడీ అవుతాను. అంత త్యాగం అక్కర్లేదులేండి. కాఫీ తీసుకొస్తాను, ఉండండి. ఓకే. నేను వచ్చింది కత్తెర కోసం కాదే, నీ మొగుడు తాగే కాఫీలో విషం కలపడానికి. రాజు, కాఫీ తాగుతారా? వద్దమ్మా, మొక్కలు కట్ చేసి వస్తాను.
యూ. కాఫీ మీరు తెచ్చుకోలేదే? మీరు తాగండి. కలిసి తాగుదాం. చెరో సగం షేర్ చేసుకుందాం. వన్ బుల్లెట్ 2 షాట్స్. నా పాయిజన్ కాఫీకి ఒకేసారి 2 ప్రాణాలు వదులుతారు. వచ్చిన రోజే నా పగ తీరబోతుంది. ఆఫీస్కి వెళ్ళరానా? సరే. ఏమండి? ఏమండి? వసు గారు, ఎస్, అభి వసూలు చచ్చిపోయారు. నా పగ తీరింది. ఇదంతా కళ. లేనిపోని పగటి కలలు కంటున్నానా? త్వరగా కాఫీ తాగి చావండ్రా. ఒక నిమిషం వసు గారు. త్వరగా కాఫీ తాగి చావకుండా ఈ రొమాన్స్ ఏంట్రా?
ఏ